ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్ర పరిస్థితి, రాష్ట్ర ప్రజల పరిస్థితి ఎలా తయారైందంటే పొయ్యిలో నుండి పెనంలో పడినట్టుగా తయారైంది. గత 5 సంవత్సరాలలో అరాచక పరిపాలన సాగింది, దోపిడీ కొనసాగించారు, అనేక రకాలుగా రాష్ట్రాన్ని, రాష్ట్ర ప్రజల్ని భ్రష్టు పట్టించే కార్యక్రమం చేశారని చెప్పి జగన్మోహన్ రెడ్డిని పదవి నుండి తప్పించి కూటమి ప్రభుత్వానికి, కూటమి పార్టీలకు అధికారాన్ని ఇస్తే అధికారంలోకి వచ్చిన గత సంవత్సర కాలంలో ఈ పార్టీలు ఇచ్చిన ఏ ఒక్క హామీని అమలు చెయ్యకపోగా రాష్ట్రాన్ని గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం ఏ విధంగా అయితే అవినీతి చేశారో, ఏ విధంగా దోపిడీ చేశారో ఆ విధానాన్ని కొనసాగిస్తూ గత ప్రభుత్వంలో జరిగిన అవినీతిలో భాగస్వామ్యం కోసం వెంపర్లాడుతూ ఈరోజు గత జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో 5 సంవత్సరాల్లో జరిగిన అవినీతి ఈరోజు ఒక్క సంవత్సరంలోనే చేయగలిగామని చెప్పి సంవత్సర కాలం పూర్తయిన తర్వాత ఈరోజు కూటమి నాయకులు, ప్రభుత్వము సంబరాలు చేసుకుంటుంటే ప్రజలు మాత్రము ఈరోజు రాష్ట్రంలో రైతుల పరిస్థితి ఎలా ఉందో, లేదా మహిళల పరిస్థితి ఎలా ఉందో, బీసీల పరిస్థితి ఎలా ఉందో, విద్యార్థుల పరిస్థితి ఎలా ఉందో, నిరుద్యోగుల పరిస్థితి ఎలా ఉందో ఇవేవి పట్టించుకోకుండా, సిగ్గు లేకుండా సంబరాలు చేసుకునే పరిస్థితి ఉంది. ఈ పరిణామాలన్నింటినీ కూడా ప్రజలు గమనిస్తున్నారు. గతంలో ఈ విధంగా చేసిన అందుకే జగన్మోహన్ రెడ్డికి బుద్ధి చెప్పారు. రాబోయే రోజుల్లో కూటమి పార్టీలకు కూడా బుద్ధి చెప్పి ఈ రాష్ట్రంలో ఖచ్చితంగా ఒక ప్రత్యామ్నాయ రాజకీయ శక్తికి మద్దతు ఇచ్చే రోజులు దగ్గరలో ఉన్నాయి. ఈ రాష్ట్రంలో ఒక ప్రత్యామ్నాయ రాజకీయ వ్యవస్థకు బలం చేయడానికి, బలం చేకూర్చడానికి ఈ రాష్ట్ర ప్రజలు సిద్ధంగా ఉన్నారు. ఆ దిశగా బీసీవై పార్టీ ప్రజల్లో కలిసి వెళ్ళడానికి, ప్రజల తరపున ప్రభుత్వం చేస్తున్న ప్రజా వ్యతిరేక విధానాల మీద పోరాటం చేయడానికి సిద్ధంగా ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఇప్పటికైనా కూటమి ప్రభుత్వము, పెద్దలు మేల్కొని రాష్ట్రంలో రైతులకు జరుగుతున్న అన్యాయం పైన కావచ్చు, నిరుద్యోగుల సమస్యల పైన కావచ్చు, బీసీల సమస్యల పైన కావచ్చు స్పందించి మంచి చేసే కార్యక్రమానికి పూనుకోవాలని చెప్పి ఈ సందర్భంగా కూటమి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాను. థ్యాంక్ యూ.